మీ జీవితాన్ని గడపడానికి మరియు మీరు కోరుకున్నది పొందడానికి మీకు తగినంత తెలుసునని మీరు అనుకుంటున్నారు. తిరుగుబాట్లు ఉన్నప్పటికీ, మీ జీవిత విధానం మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని మీరు ఆలోచించలేదు. అంతర్గత అల్లకల్లోలంతో, మీ ప్రపంచం క్రమంగా నలిగిపోతోంది. భావోద్వేగ విచ్ఛిన్నం జరిగినప్పుడు, అది మీ అజ్ఞానం మరియు మొండితనం యొక్క ఫలితం. మీ భావోద్వేగాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఇకపై పక్కన పెట్టలేము మరియు అవి ఆరోగ్యంగా, సాధారణమైనవి లేదా రెండూ అని భావించండి. నిర్జనమైన సమయంలో, మీరు గందరగోళంగా, అస్తవ్యస్తంగా లేదా అన్యాయంగా భావించవచ్చు. ఇది మారడానికి చాలా ఆలస్యం కాదు. మీరు మునుపెన్నడూ లేని విధంగా మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవాలి ఎందుకంటే ఈ మార్పు మీలోంచి రావాలి. మీ సమస్యలను గ్రహించడానికి, మీ భావోద్వేగాలకు లోతైన ప్రతిబింబం అవసరం. అవి గత అనుభవాల నుండి వచ్చినవి మరియు వివిధ ఉపబలాల ద్వారా పోషించబడుతున్నాయి. నేర్చుకోవడం మరియు పెరగడం జీవితకాలం పడుతుంది. మీ తీర్పు మిమ్మల్ని అడ్డుకోనివ్వవద్దు. మీరు కాంతికి మిమ్మల్ని నిరాకరించిన కొద్దీ, మీ ప్రపంచం చీకటిగా మారుతుంది. మీ జీవితం ఎదురుదెబ్బ, ఆలస్యం మరియు ప్రారంభించడం వంటి సజావుగా సాగకపోతే, మీరు అధోముఖమైన జీవిత చక్రంలో నిమగ్నమై ఉన్నారని ఇది చెప్పే సంకేతం. భౌతిక ప్రపంచంలో మీ ప్రయోజనాలను భద్రపరచడం సరిపోదు. కొంతకాలంగా, మీ ఆత్మకు ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని మీరు విస్మరించారు. దీనివల్ల తప్పుగా అమర్చారు. కాబట్టి, మీ అంతర్గత శక్తి గురించి వేరే దృక్పథం అవసరం. మీరు మీ నిరీక్షణ మరియు ఉద్దేశ్యాన్ని పరిశీలించాలి. మీరు మీ అంతర్గత ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు, మీ శక్తి ఎలా అనిపిస్తుంది? ఈ శక్తి సారూప్యతను ఆకర్షిస్తుంది. మీరు అస్థిరమైన శక్తి వంటి జీవిత అనుభవాలను జోడించి, వాటి నుండి వ్యక్తిగత వృద్ధిని పొందలేరు. ప్రతిచర్యలో జీవిస్తూ, ఈ ఉపబలము ద్వారా మీ ప్రతికూలత వృద్ధి చేయబడుతోంది. మీ గొప్ప మంచి కోసం స్థలం చేయడానికి, మీరు ఆత్మ స్వస్థతను ఇష్టపూర్వకంగా ఎంచుకోవడానికి ఈ అతుక్కొని ఉన్న శక్తిని తొలగించాలి. మీరు మీ రోజువారీ కార్యకలాపాలకు బదులుగా మీ ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని విస్తృతం చేస్తే ప్రభావవంతమైన మార్పు జరుగుతుంది. చీకటి మరియు కాంతి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయవచ్చు. మీరు భావోద్వేగాలను ఎలా ఆచరిస్తారో గమనించారా? మీ గత జీవిత అనుభవాలను పునఃసమీక్షించడానికి మీ భావోద్వేగాలు ప్రారంభ స్థానం. మీరు ముందుకు వెళ్లే ముందు, అసంపూర్తిగా ఉన్న ఆ జీవిత పాఠాల నుండి నేర్చుకోండి మరియు ఎదగండి. మీ ఆత్మ మీ ప్రాణశక్తి. అది లేకుండా, మీరు ఈ రోజు ఉండలేరు. దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆత్మ యొక్క శక్తిని గ్రహించవచ్చు మరియు అధిరోహించవచ్చు. మీ అటాచ్మెంట్లను డికండీషన్ చేయడం, మీ ప్రతికూలతలను విడుదల చేయడం మరియు మీ బేషరతు ప్రేమను వెలిగించడం ద్వారా మీ స్వంత స్వస్థత పొందండి. తప్పు ఎవరితో సంబంధం లేకుండా, మీ బరువు గణనీయంగా తగ్గినప్పుడు, ఏదీ కాంతి వైపు కదలదు. మరింత విధ్వంసం నిరోధించడానికి మీరు పరిస్థితిపై మీ తీర్పును తప్పనిసరిగా విడుదల చేయాలి. సరైన మూసివేత మరియు అంగీకారాన్ని కలిగి ఉండటానికి, తప్పు మరియు తప్పులు లేవు కానీ చీకటి మరియు కాంతి మాత్రమే ఉన్నాయి. ఇరువర్గాలు తప్పును క్షమించి విడుదల చేయాలి. షరతులు లేని ప్రేమను స్వీకరించడం మీ ఇద్దరికీ అవసరం. ఈ ప్రేమ జీవితంలో శాశ్వత సామరస్యాన్ని మరియు సమృద్ధిని పోషిస్తుంది. మీతో సున్నితంగా ఉండండి. సమయం వచ్చినప్పుడు మీరు మరణాన్ని ఓడించలేరు. పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపండి ఎందుకంటే ప్రతి క్షణం మీ ప్రేమకు అర్హమైనది. కావున తదుపరి పని కోసం అబ్సెంట్ మైండెడ్గా లేదా తొందరపడకుండా అలా చేయడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు ఆందోళన చెందుతుంటే, దానిని కూడా వదిలివేయడానికి ఇది సమయం.
మిమ్మల్ని మీరు బేషరతుగా ప్రేమించడం మీ జీవిత పరిస్థితికి ప్రతికూల భావోద్వేగాలను జోడించకుండా లోపల నుండి ప్రారంభమవుతుంది. సమాజం నిండు అంచనాలతో నిండిపోయింది. మీరు వ్యక్తుల నుండి మరియు వస్తువుల నుండి కూడా అంచనాలను కలిగి ఉన్నందున మీరు వాటికి అతీతులు కారు. త్వరలో లేదా తరువాత, ఊహించని ఫలితాల కారణంగా మీ అంచనాలకు మీ వాస్తవికత ముప్పు కలిగిస్తుంది. ఇది మీ అసమానత, మీ ఆధిపత్య ప్రవర్తన లేదా భౌతికమైన లేదా భావోద్వేగమైన మనుగడపై మీ భయాందోళనల నుండి ఈ ప్రతిచర్యను ప్రతిబింబించాలి. దుష్ప్రభావం మీ భ్రమాత్మక పరిపూర్ణతను సంతృప్తిపరచలేని మీ కోరిక. ఇంకా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రతికూల భావోద్వేగాలైన చేదు, శూన్యత, విచారం, ఆగ్రహం మరియు చికాకు వంటివి మీ అలవాటైన విధానంలో ప్రముఖంగా కనిపిస్తాయి. మీ అంచనాలు ఎంత లోతుగా ఉన్నా, ఈ స్వీయ నాశనాన్ని ఆపడానికి మీరు మిమ్మల్ని మేల్కొల్పుకోవచ్చు. ప్రేమ ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడానికి, మీ అంచనాలను డీకండీషన్ చేయడం మీ వెలుగుకు మార్గం. ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది మీ ప్రపంచం ద్వారా ప్రతిస్పందించడం నుండి జీవితం గురించి మీ అభిప్రాయం. మీకే సమస్య అని ఎప్పుడైనా అనిపించిందా? మీ ప్రతికూల భావోద్వేగాల కారణంగా ప్రతికూలత మిమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. మీరు మీ ప్రతికూలతను వ్యక్తపరచడం మానివేయగలిగితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ వైఖరి, అవగాహన, ప్రతిచర్య, తీర్పు మరియు నమ్మకం నుండి, మీరు మిమ్మల్ని మీరు చెడుగా నాశనం చేసుకుంటారు. ఈ స్వీయ ప్రేరేపిత పీడకల నుండి ఏదో ఒకరోజు మీరు మేల్కొంటారని ఆశిస్తున్నాము.